Hi guys, we watched this Telugu web series called Virat Palam. Again another OTT from Z5. So Z5 వాళ్ళకైతే like we should almost last 1 month లో most of the movies and series మేము చూసింది Z5. Yes. So even Prime, Netflix కన్నా ఎక్కువ సూపర్ కంటెంట్ రిలీజ్ చేస్తున్నారు Z5 నుంచి. సో another web series Virat serial killing thriller అన్నమాట. సో యా అంటే మనకి అట్లా చూపించాడు ఫస్ట్ అంతా లైక్ పోలీస్ ఆఫీసర్ కానిస్టేబుల్ జాయిన్స్ ఇన్ లేడీ కానిస్టేబుల్ ఒక మారుమూల ఊరికి వస్తుంది అనమాట ట్రాన్స్ఫర్ తో. సో షీ వెరీ యూజ్ టు ట్రాన్స్ఫర్స్ అండ్ పెళ్లి చేసుకోదు అనమాట. సో వాళ్ళ మదర్ వరీ అవుతూ ఉంటారు. సో ఇంతకీ వాళ్ళు కొన్ని రోజులు ఆ ఊళ్ళో వాళ్ళతో ట్రావెల్ చేస్తూ ఉండగా వాళ్ళకి తెలిసేది ఏంటి అంటే ఆ ఊళ్ళో ఎవరికైతే పెళ్లి అవుతుందో పెళ్లి కూతురు డైజ్ ఇమీడియట్లీ అని తెలుస్తుంది అనమాట. సో వాళ్ళని అందరూ కూడా నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే ఊరు వదిలి వెళ్ళిపో అట్లా చెప్తూ ఉంటారు. బట్ ద ప్రెసిడెంట్ యాజ్ వెల్ యాజ్ దెర్ ఇస్ అ వెరీ బిగ్ బిజినెస్ మ్యాన్ ఇన్సైడ్ ది విలేజ్. సో వాళ్ళిద్దరి మీద కూడా మనకి అనుమానం వస్తూ ఉంటుంది. సో వాళ్ళిద్దరూ కూడా ఈ అమ్మాయిని పంపించేద్దామనే ప్లాన్లో ఉండి ఆ ప్రెసిడెంట్ గారు వాళ్ళ కొడుకుకి ఇచ్చి అమ్మాయిని పెళ్లి చేయాలి అట్లా అనుకుంటారు అనమాట. సో ఈవెన్ షీ యాక్సెప్ట్స్ ఇట్. తను ఆ ప్లేస్లో ఉంటే ఏం జరుగుతుంది అని తెలుసుకుందాము అని చెప్పి. సో దెర్ ఇస్ అ పోలీస్ డిపార్ట్మెంట్కి హెల్ప్ చేసే అతను, ఆయన టీ కాచుకుంటూ ఉంటాడు పోలీస్ స్టేషన్ బయట. హీ వాజ్ అన్ ఎక్స్ క్రిమినల్. సో అతని హెల్ప్తో షీ కైండ్ ఆఫ్ క్రాక్స్ ది కేస్. సో మనకి చాలా బాగా చూపించారు. ఈవెన్ ఒక లేడీ కానిస్టేబుల్ని ఫస్ట్ మెన్ అంతా ఎలా చూస్తారు, లైక్ యాజ్ ఏ లేడీ అన్నట్టు డామినెంట్ యాజ్ యూనో మెన్ కాకుండా, సో దాన్ని హౌ షీ డేర్లీ ఓవర్కమ్స్ అండ్ సాల్వ్స్ ద కేస్ అనేది చాలా బాగా. ఆల్సో ఎవరికి అనుమానం కూడా రాదనమాట దట్ ఇట్ కుడ్ బి యునో మర్డర్ అని చెప్పి. అందరూ కూడా దేవుడికి శాపము మన ఊళ్ళో అది తరతరాలుగా వస్తోంది అనే మిస్బిలీఫ్ లో ఉంటారు, సూపర్స్టిషియస్ మిస్బిలీఫ్ లో. సస్పెన్స్ అయితే చాలా బాగా మెయింటైన్ చేశారు. సో మనకి అసలు లాస్ట్ ఎపిసోడ్ వరకు మనకి ఎవరో అనేది కూడా మనకి తెలియదు. అది మాత్రం చాలా బాగా చేశారు, డైరెక్షన్ మాత్రం. అండ్ ఇది కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ ఈస్ వెరీ గ్రిప్పింగ్ అండ్ ఎంగేజింగ్ అండ్ క్యూరియస్. సో మనం ఆపం. ఇది కూడా సేమ్. So once we started, continuously all the episodes so basically powerful people దగ్గర ఎంత భయపడుతూ ఉంటారు మనుషులు, దేవుడి దగ్గర ఎంత భయపడుతూ ఉంటారు, how fear rules their their hearts village అనేది చాలా బాగా చూపించారు. దే ఆర్ ఆల్ వెరీ ఫియర్ఫుల్ అండ్ అసలు క్వశ్చన్ చేయడానికి వాళ్ళకి ఇంత మినిమం ధైర్యం కూడా ఉండదన్నమాట. సో అలాంటి వాళ్ళ మధ్యలో ఒక వెరీ బ్రేవ్ విమెన్ వెళ్ళి షీ వర్క్స్ రియలీ హార్డ్ అండ్ తనని ఆ ప్లేస్లో విక్టిమ్ ప్లేస్లో పెట్టుకుని షీ క్రాక్స్ ద కేస్ విత్ నో హెల్ప్ ఎట్ ఆల్, ఆల్మోస్ట్ no help at all, because nobody wants to fight against something that is not in their hands to fight about. So yeah, and gudi namakam without any logic and మూఢ నమ్మకాలని ఎట్లాగా ఎదుర్కోవాలి అని చెప్పి బాగా చూపించింది. మై ఫస్ట్ ఎపిసోడ్ లోనే పెళ్లి ఎవరు చేసుకోకూడదు, సో ఎవ్రీవన్ పెళ్లి చేసుకోకుండా ఉంటే మనకి కళ్ళ ముందరే రక్తం కక్కుకుని చచ్చిపోతూ ఉంటారు అన్నమాట బ్రైడ్స్. అండ్ సో తిను పోలీస్ ఏం చేస్తుందంటే ఒక కేసు నేను ఖచ్చితంగా నా ముందే మర్డర్ అయింది, సో నేను తన చేతిలోనే అమ్మాయి చనిపోయింది, సో వాంట్స్ టు ఇన్వెస్టిగేట్. కానీ ఆఫీసర్స్ అండ్ వీళ్ళెవరు ఒప్పుకోరు అనమాట. సో ఒప్పుకోకుండా ప్రూఫ్ ఏంటి అని అడుగుతారు. సో అందుకని దట్ ఈస్ ద వే అని చెప్పి అంటాడు అన్నమాట. సో ఛాలెంజ్ గా తీసుకుని సో తనే పెళ్లి కూతురు అయ్యి సో తనకి రక్తం ఎలా వచ్చింది, దట్స్ వెరీ గుడ్. సో వెరీ ఎంగేజింగ్. Don't miss another superb thriller web series. So ఇందులో సెకండ్ సీజన్ రావచ్చు అన్నట్టుగా చూపించారు లాస్ట్ లో. బట్ it might take a lot of time. It's almost a limited series. చూడొచ్చు డెఫినెట్లీ. Thank you for watching.